హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ తెలుగు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ అనేది రెడీ చేసేస్తున్నామండి. ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి గ్లాసున్నర వాటర్ తీసుకున్నామండి. వాటర్ బాగా మరిగినప్పుడు దానిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/4 కప్పు బెల్లం. ఇక్కడ ఎందుకంటే రవ్వ అనేది 1 కప్పు తీసుకుంటున్నామండి. 1 కప్పు రవ్వకి 1/4 కప్పు బెల్లం, కప్పున్నర వాటర్ సరిపోతాయి మనకి ఎగ్జాక్ట్గా. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు కప్పు రవ్వ తీసుకుందాం. రవ్వ అనేది ఒక్కసారి వేసేసుకోకండి. ఇలా కలుపుతూ ఒక గరిటెతో కలుపుకుంటూ రవ్వ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇది బొంబాయి రవ్వ కదా, అదే ఉప్మా రవ్వ అండి. ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండండి. వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. మీరు వాటర్ అనేది 1 కప్పున్నర సరిపోయిద్దండి కరెక్ట్గా. మరీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, పిండి అనేది ఈ నూక అనేది మరీ లూజ్గా అయిపోతుంది, మనకి గట్టిగా ఉండదు. అప్పాలు అనేవి రవ్వ అప్పాలు అనేవి సరిగ్గా రావు. కాబట్టి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోయింది. కప్పున్నర అనేది ఇంత గట్టిగా ఉంటే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. పిండి అనేది చల్లారిపోయింది. ఇలా బాగా చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి కలిపినట్టు బాగా కలుపుకోవాలండి. బాగా చూసారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా కలుపుతున్నానో అలా బాగా ఉండలాగా దగ్గరగా కలుపుకొని ఒక ఉండలా చేసుకోండి. కొంచెం స్మూత్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని బాల్ లాగా చేసుకొని కొంచెం మన 2 చేతులతో ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు సరిపోద్ది. మనకి ఆ రవ్వ అప్పాలు అనేవి చక్కగా వచ్చేస్తాయి రౌండ్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పిండిని కొద్దిగా తీసుకొని బాల్స్లో చేసుకోవడం. దాన్ని మన 2 చేతులతో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా వద్దు, కొంచెం అలా ఆ మాత్రం మందంగా ఉండేలా చూసుకోండి. మనకి లోపల అనేది సాఫ్ట్గా ఉండాలి కదా, లేదంటే మొత్తం క్రిస్పీగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత. ఆ మాత్రం మందంగా ఉంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా అనేది వస్తుందన్నమాట రవ్వ అప్పాలు అనేవి. ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మీరు ఇలా చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక పిండి అనేది ఒక బటర్ పేపర్ తీసుకొని పైన ఒకటి అడుగున ఒకటి బటర్ పేపర్ వేసుకొని పిండి అనేది లోపల పెట్టి కొంచెం చపాతీ కర్రతో కొద్దిగా పాముకోండి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వచ్చేటట్టు పామి, ఏదైనా కట్టర్ ఉంటే రౌండ్గా ఉన్న కట్టర్ దాంతో కట్ చేసేసుకోండి. అలా అయినా సింపుల్గా అయిపోతుంది. మీకు ఇలా చేయడం కష్టం, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక అలా చేసేయండి. చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా అన్నీ చేసేస్తాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఇది ఆయిల్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి. కానీ ఇక్కడ మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా అయితేనే బాగా కుక్ అవుతాయి. చక్కగా పైన క్రిస్పీనెస్ ఉంటుంది, లోపల సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంది. అలా ఉన్నప్పుడు మనం చేసుకున్న అప్పాలన్నీ దానిలోకి వేసుకోవాలి కొద్దిగా. చూస్తున్నారు కదా, వేసుకొని వెంటనే కలిపేకండి. అవి మరీ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు కొంచెం కదపండి దాన్ని గట్టితో. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఉంచుకొని, గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఒక గట్టితో తీసుకొని కొంచెం అట్లకడతో కొంచెం ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోయిద్ది. ఆయిల్ అనేది పీల్చవు ఇవి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొద్దిగా పోతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా ప్రెస్ చేసుకొని మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు మన రవ్వ అప్పాలు అనేవి రెడీ అయిపోయాయి. చూస్తున్నారుగా, లోపల అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, బయట క్రిస్పీనెస్ ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.